బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనములో మనం చూడగలిగితే, నీ కందరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానం అని పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనములో మనకు రాయబడి ఉన్నది. ఆ వాక్యములో ఉన్న విషయం ఏమిటి అంటే, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము అంటాడు. అంటే క్రైస్తవ సమాజములో ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా మన 2 కన్నులు కూడా 2 తటాకములతో సమానం చేసుకోవాలి అంటున్నాడు. తటాకములు అంటే నీళ్లున్నటువంటి చెరువులు. చెరువుల్లో నీళ్లు ఎలా ఉంటాయో ఎల్లప్పుడూ కూడా మన కళ్ళలో కూడా కన్నీళ్ళు అలా ఉండాలి అనేది ఆ వాక్యము యొక్క అర్థం. అంటే నువ్వు ఏడుస్తూ ప్రార్థించు, నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు ఏడు. చెరువులో నీళ్లుంటే ప్రాణులు చచ్చిపోవు. చెరువులో ఉన్న నీళ్లను బట్టి అనేకమైన ప్రాణులు బ్రతుకుతాయి. నీ కళ్ళలో కన్నీళ్లు ఉంటే అనేక మంది వ్యక్తులు బ్రతికిస్తావు. ఏం లోకం చచ్చిపోయిందా? చచ్చిపోయింది. అపరాధాల చేత పాపముల చేత చచ్చిపోయారు. జీవించే పేరు ఉంది కానీ మృతులే శరీరీతిగా బ్రతుకుచున్నారు. కానీ వారు చేసే పాపాన్ని బట్టి ఆ పాప ఫలితం వారిని ఆత్మీయ జీవితంలో చంపేసింది. లోకమంతా కూడా శరీరీతిగా జీవిస్తున్నారు కానీ వారి పాప ఫలితమైనటువంటిది ఏమిటి అంటే ఆత్మీయ జీవితంలో చచ్చిపోయారు. అలా ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వ్యక్తులే బ్రతకాలి అంటే నీ కళ్ళ నిండా కన్నీళ్ళు ఉండాలి. చెరువుల్లో నీళ్లుంటే ప్రాణులు బ్రతుకుతాయి. నీ కళ్ళలో కన్నీళ్లు ఉంటే అనేక మంది వ్యక్తిని బ్రతికిస్తావు. ఇది సత్యం. మార్తా మరియా యేసు దగ్గరికి వచ్చి లాజరు చచ్చాడండి అన్నారు. కన్నీళ్లు పెట్టాడు. వెంటనే లాజరు బ్రతికిపోయాడు. మరణ వార్త విన్నాడు, కన్నీళ్లు పెట్టాడు, లాజరు బ్రతికిపోయాడు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. నీ ఇంటిలో, నీ సంఘములో ఎవరైనా ఏదైనా ఒక చెడుకు అలవాటు పడిపోయి జీవిస్తున్నారు అంటే వారు శరీరీతిగా జీవిస్తున్నారు, ఆత్మీయ జీవితంలో చచ్చిపోయారు. అలాంటి వాళ్ళు మళ్ళీ బ్రతకాలి అంటే నీ కళ్ళలో ఎప్పుడు కూడా కన్నీరు పెట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయడం అనేది జరగగలుగుతుందో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అబ్రహాము మోకాళ్ళ అనుభవాన్ని కలిగిన వాడు. బైబిల్లో నువ్వు చూస్తే అబ్రహాము సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. ఏలియా శిరస్సును వంచి మోకాళ్ళ దగ్గర పెట్టుకుని కర్మెలు పర్వతం మీద ప్రార్థన చేశాడు. సొలొమోను యెరూషలేము దేవాలయంలో మోకాళ్ళ మీద నిలిచి ప్రార్థన చేశాడు. రిఫీదీము దగ్గర మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. హన్న షిలోహు మందిరములో నిలబడి ప్రార్థన చేశాది. ఎందుకు మన ఆదిమ పితరులు ఈ విధాలుగా ప్రార్థన చేశారు అంటే వారి శరీరంలో అమర్చబడిన ప్రతి అవయవాన్ని వంచి విరిచివారు శరీరానికి శ్రమ పెట్టి వారు ప్రార్థన చేశారు. సాష్టాంగపడడం సామాన్యమైన విషయం కాదు. మోకాలు ఉంచడం సామాన్యమైన విషయం కాదు. చేతులు పైకెత్తడం సామాన్యమైన విషయం కాదు. శిరస్సును వంచి మోకాళ్ళ దగ్గర పెట్టుకుని ప్రార్థించడం సామాన్యమైన విషయం కాదు. నిలబడి ప్రార్థన చేయడం అనగా శరీరంలోని అవయవాలని ఎందుకు శ్రమ పెట్టగలిగారు అంటే శరీరాన్ని ఎప్పుడైతే అనుకూలంగా మనం పెట్టుకుని ప్రార్థన చేయటానికి ప్రయత్నిస్తామో వెంటనే నిద్రలోనికి మనం వెళ్ళిపోతాం. శరీరాన్ని కష్టపెట్టుకొని భక్తులు ప్రార్థన చేశారు, అద్భుతములు చూడగలిగారు. ఈ రోజున దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారాన్ని దిట్టపరచటానికి బద్దలైన సందులలో నిలువదగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఒక్కడు కూడా లేడని బాధపడుతున్నాడు. ఈ రాత్రి దేవా నేను ఉంటున్నాను ఒక్క మాట నీ నోట వస్తే అని సంతోషించగలుగుతాడు. కాబట్టి మానవునికి దేవునికి దూరం చేసింది మానవుని పాపమే. ఈ సందు, ఈ ఖాళీ స్థలములో నీవు నిలబడి నీ కళ్ళ ఎదుట ఎవరైతే చెడు చేస్తున్నారో వారు ఎవరైనా కానీ వారి మీద నీ ప్రార్థనా ప్రభావం పడని ఒక రోజున నీ ప్రార్థన నీకు తెలియకుండానే వారిలో పరివర్తన కలిగిస్తుంది, మార్పును పుట్టిస్తుంది. వారు నమ్ముకుంటారు, రక్షించబడగలుగుతారు, మళ్ళీ ప్రభు దగ్గరికి రాగలుగుతారు. దానికి కారణం వారి వెనుకుండి నీవు చేసిన ప్రార్థన అనే విషయం మరిచిపోవద్దు. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేయకుండా ఉండటానికి కారణం ఏంటి తెలుసా? చాలామంది ప్రసంగాలు చేస్తారు, పాటలు పాడుతారు, వాయిద్యాలు వాయిస్తారు, దైవకార్యాలు అన్నీ చేస్తారు. ప్రార్థన అంటే ఒక్కరుండరు బయట వెళ్ళిపోతారు.
ప్రార్థన చేయనివాడు. చాలామంది ఎందుకు ప్రార్థన చేయకుండా ఉంటారు తెలుసా? బాబు ఇంకిద్దరు రండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గాన ఒకసారి యాకోబు ఏం చేశాడు? అన్న తండ్రి మోసం చేసి తాను పద్దనరాముకు వెళ్ళిపోయాడు. 20 ఏళ్ళు అక్కడ ఉండిపోయాడు. 20 ఏళ్ళు అక్కడ ఉన్న తర్వాత ఇద్దరు భార్యలు, రాహేలు లేయ, 11 మంది పిల్లలు, ఆస్తి, పరివారు. 20 ఏళ్ళ తర్వాత వీళ్ళందరినీ కూడా సమకూర్చుకొని తిరుగు ప్రయాణాన్ని పట్టాడు. అది అన్న ఏశావుకు తెలిసిపోయారు. వెంటనే యాకోబుకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టాలన్న ఉద్దేశంతోనే కొద్ది మందిని వెంట పెట్టుకుని ఏశావు యాకోబుని ఎదుర్కోవటానికి వస్తూ ఉన్నాడు. ఈ వచ్చే సందర్భంలో ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చేశారు. యాకోబుకు తన అన్న వస్తున్నాడనే విషయం తెలిసిపోయారు, భయపడిపోయాడు. ఆడ భయపడినప్పుడు ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేయలేదు. అతని ప్రార్థన చెయ్యనివ్వకుండా చేసింది తన 2 భార్యలు, తన 11 మంది పిల్లలు, తనకున్నటువంటి ఆస్తి, తనకున్నటువంటి పనివారు. భార్య, పిల్లలు, పనివారు, ఆస్తి. ఎక్కడ మా అన్న భార్యలకైనా, పిల్లలకైనా, ఆస్తికైనా, పరివారికైనా ఇబ్బంది కలిగిస్తారేమోనని భయపడిపోయాడు. అంటే భార్యను గురించిన ఆలోచన, పిల్లల గురించిన ఆలోచన, ఆస్తిని గురించిన ఆలోచన, పరివారిని గురించిన ఆలోచన. ఇది ఒక్కటే ఎబ్బేకు రేవు దగ్గర యాకోబును ప్రార్థన చేయనివ్వకుండా చేసింది. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో స్త్రీలు పురుషులు ప్రార్థన చేయకుండా ఉండటానికి కారణం ఈ 4. ఒకసారి మనం మోకరించేశాము అనుకోగాక భార్యల గురించిన ఆలోచన వస్తుంది. ఎందుకు తెలుసా? కొరింథీ పత్రికలో ఒక మాట రాస్తాడు, భర్త అయినటువంటి వాడు తన భార్యను లోకరీతిగా ఎలా సంతోష పెట్టాలని వాడు చింతించుచూ ఉంటున్నాడు అని బైబిల్ చెబుతోంది. దీని కొంత సమయం వెళ్ళిపోయింది. తర్వాత పిల్లలు, ప్రతి వ్యక్తి కూడా పిల్లలు కలిగినటువంటి వారు పగలైనా రాత్రి అయినా ఎందుకు కష్టపడుతారు అంటే వారి జీవిత భవిష్యత్తులో వారికి మూలం ఏదో ఒకటి మనం చేసి పెట్టాలి అని పిల్లల విషయంలో తల్లి తండ్రి సమయాన్ని పూర్తిగా పిల్లల కోసం ఇచ్చి వారి జీవితంలో ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరూ రాత్రి పగలు పనిచేస్తారు పిల్లల కోసం. కొంత సమయం అక్కడికి వెళ్ళిపోయారు. ఇక ఆస్తి ఉంది. మనిషి జీవితంలో ఆశ కోల్పోయి దురాశలోనికి వెళ్ళిపోతే గాన ఇంకా పూర్తిగా ఆ వ్యక్తి సాంపాద్యములో పడిపోతాడు, పూర్తి సమయాన్ని ఇచ్చేస్తాడు. ఇక సాంపాద్యానికి కొంత సమయం వెళ్ళిపోయింది. ఇక పరివారం ఉంటున్నారు. అయ్యా ఆలయానికి రండి, కుడికలకు రండి అంటే, అయ్యో నాకు పని ఉందండి, నేను రాలేకపోయానండి. మీరు ఎందుకంటే ఆదివారం గుడికి రాని, నాకు పని ఉందంటే. ఏ దయ్యమైనా పోతుంది కానీ ఈ పని అనే దయ్యం పోనే పోదన్నమాట. ఆదివారంలోనే వాళ్ళకి పని ఉంది. దీని కొంత సమయం అయిపోయింది. ఏం ప్రార్థన చేస్తాడు? దేవునికి ఏమిస్తాడు సమయం? భార్యకు, పిల్లలకు, ఆస్తికి, పని వాళ్ళకు. ఇంకా సమయం ఎక్కడ ఉంది? సమయమే లేదండి. సంఘాల్లో దయ్యాలు పట్టుకుని వచ్చి ఉంటారు. పాస్టర్ గారి గద్దించిన వెంటనే విలవిలాడి కింద కూడా కేకలేస్తే అరుస్తూ ఉంటుంది. ఆ దయ్యం ఒకటి, ఇది ఇంకా పవర్ఫుల్ దయ్యము, పని దయ్యం. పని ఉంది. ఆ దయ్యం పోయిన తర్వాతనే నువ్వు ఒక మనిషిగా ఉంటావు సంఘంలో. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేసాయి అంతే. అది నీవు ఇవ్వకుండా ఆ రోజే నువ్వు పని పెట్టుకున్నావు అనుకో, నువ్వు సైతాన్ని నిన్ను వాడుకుంటున్నాడు. ఆశీర్వాదాలు అలాగే దూరం అయిపోతూ ఉంటున్నాయి. నువ్వెవరివైనా కానీగాక చివరికి యాకోబు ప్రార్థన చేయనివ్వకుండా ఈ 4 ఆటంకమైపోయాయి. మనుషులు కూడా ఈ రోజున ఈ 4 ఆటంకాలు అయిపోయాయి. యాకోబు ఏం చేశారంటే, అన్న వచ్చేస్తున్నాడు, ప్రమాదం ఉంది, ఏం జరుగుతుందో భయం. ఇక యాకోబు ఏం చేశాడో తెలుసా? ఇంకా వెంటనే ఆ రేవు దగ్గర తన భార్యను ఆ రేవు దాటించేసి పంపించేశాడు. వెళ్ళిపో 11 మంది పిల్లలు కూడా రేవు దాటించేసి వెళ్ళిపో పంపించేశాడు, వెళ్ళిపోయాడు. ఇక తన ఆస్తిని కూడా రేవు దాటి పంపించేశాడు. తన పరివారిని కూడా రేవు దాటించి పంపించేశాడు. ఇప్పుడు బైబిల్ ఏమంటుందమ్మా? యాకోబు ఒక్కడు మిగిలిపోయెను.
యాకోబు ఒక్కడు మిగిలిపోయిన తర్వాత అప్పుడు మోకాళ్ళు వేశాడు యాకోబు. అప్పుడు యాకోబు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యాకోబు ప్రార్థన చేశాడో తెల్లవారి జాము వరకు ప్రార్థన చేశాడు. బైబిల్ ఏమంటున్నది? తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఏమై ఉన్నాడు? సమీపంగా ఉంటున్నాడు. అంటే ప్రార్థన ద్వారా పరమందున్న దేవుని తన దగ్గరికి తెప్పించుకొని ప్రార్థనతో దేవుని గట్టిగా పట్టి పెట్టేసుకున్నాడు. యాకోబు, నన్ను వదిలిపెట్టవయ్యా అంటే నేను వదలను, నన్ను ఆశీర్వదించు. యాకోబు ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు, దేవుడు పేరు అడుగుతున్నాడు. నీ పేరు చెప్పు, నేను ఆశీర్వదిస్తానని. పేరు చెప్పేస్తే పోతుంది కదా. దేవుడు అడిగే పేరు చెప్పలేదు, యాకోబు అడిగే ఆశీర్వాదం దేవుడు ఇవ్వలేదు. నీ పేరు చెప్పు, నేను బ్లెస్ చేస్తానని. పేరు చెప్పలేదు. తెల్లవారుజాము అయిపోతుంది. ఇక పేరు చెప్పలేకపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? చెయ్యి తీసి, బైబిల్ ఒక మాట చదవండి, పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములో చూస్తే, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచుంటున్నావు, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉంటున్నవి. ఈ వాక్యం అంతటిలో కూడా ఒక్కటి మనం తీసుకోగలుగుదాం. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉంటున్నవి. ఇక్కడ ఊరువులుని మనకు రాయబడి ఉన్నది. అనగా మానవుని యొక్క శరీరములో అమర్చబడినటువంటి ప్రతి అవయవానికి కూడా బైబిల్ గ్రంథం ఒక్కొక్క పేరు పెట్టింది. ఒక్కొక్క అవయవంలో ఉన్న పేరుకున్నటువంటి పరమార్థికమైన విషయాలే కనుక మనం ధ్యానం చేసుకుంటే ఎన్నో లోతైన విషయాలు మనకు బయటపడతాయి. ఈ వెంట్రుకలకు కాకపక్షం వలె కృష్ణవర్ణములు, ఈ శిరస్సుకు కర్మేరు పర్వతం, ఈ కన్నులకు తటాకములు, ఈ నాసికకు దమస్కు, ఈ చెక్కిళ్లకు పరిమళ పుష్ప స్థానములు, ఈ పెదవులకు పద్మములు, ఈ గొంతు భాగానికి 14 గోధుమ రాశి, ఈ చేతులకు రత్నభూషితమైన స్వర్ణగోళములు, ఈ సర్వ శరీరానికి మధ్య ఉన్న బొడ్డు భాగానికి నాభీదేశం, ఈ తొడ భాగానికి ఊరువులు, ఈ కాళ్ళకొచ్చి చలువరాతి స్తంభములు. ఈ విధముగా శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా బైబిల్ ఒక్కొక్క పేరు పెట్టబడగలిగాది. అయితే ఇక్కడ నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. ఊరువులు అనగా నడుమునకు మోకాళ్లకు మధ్య ఉన్నటువంటి తొడ భాగాన్ని ఊరువులు అంటారు. ఈ తొడ భాగం ఊరువులు. అయితే బైబిల్ గ్రంథములో ఈ తొడను మనము చూడగలిగితే ఒక పర్యాయం అబ్రహాము ఎలియాజరును పిలువనంపిస్తాడు. ఎలియాజరు, ఏది నీ కుడి చెయ్యలా అన్నాడు. అబ్రహాముకు ఎలియాజరు కుడి చేతి ఇచ్చిన తర్వాత ఎలియాజరు కుడి చేతిని తీసుకుని అబ్రహాము తొడ కింద పెట్టి ఎలియాజరు చేత ప్రమాణం చేయించాడు. ఏమని? ఈ కనానీయుల ప్రాంతములో ఏ స్త్రీని కూడా నా కుమారుడికి వివాహం ఆడను, మెసొపొతేమియాలో నా బంధువర్గం ఉంటున్నారు, అక్కడికి వెళ్ళి నా కుమారుడికి వధువు తీసుకురాని ప్రమాణాన్ని చేయించి ఆ తర్వాత ఎలియాజరు వెళ్ళిపోయాడు ప్రమాణము చేసి. ఐగుప్తీలో యోసేపు ఉంటున్నాడు. యాకోబు పిలిపించాడు. యోసేపు యాకోబు దగ్గరికి వచ్చిన వెంటనే యోసేపు ఇక కుడి చేతిని తీసి యాకోబు తొడ కింద పెట్టి ప్రమాణం చేయిస్తూ ఉంటున్నాడు. నేను చనిపోతే ఇక్కడ పాతి పెట్టవద్దు, నా పితరుల స్థలంలో పాతి పెట్టు ప్రమాణం చేశాడు. యోసేపు యాకోబుకు ప్రమాణం చేశాడు, ఎలియాజరు అబ్రహాముకు ప్రమాణం చేశాడు. అయితే వారు చేసిన ప్రమాణాలు నెరవేర్చారు. అంటే ఇక్కడ తొడ అనేది దేన్ని సూచిస్తుందంటే చేసిన ప్రమాణాన్ని క్రియాపూర్వకంగా జరిగించేటట్టుగా లేక నమ్మకత్వాన్ని తెలియపరిచేటట్టుగా మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే ఇక్కడ బైబిల్లో చూస్తే యాకోబు, నీ పేరు చెప్పు, నువ్వు అడిగేటువంటి ఆశీర్వాదం ఇస్తాను అంటే పేరు చెప్పలేదు, దేవుడు అతన్ని ఆశీర్వదించను లేదు. చివరికి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన చేతితో యాకోబు యొక్క తొడ గూటి మీద కొట్టగలిగాడు. దేహములో ఎక్కడైనా కొట్టచ్చు కదా, తొడ గూటి మీద కొట్టాడు అంటే కొట్టి పేరు చెప్పించుకున్నాడు, చెయ్యి పెట్టి ప్రమాణం చేశాడు. ఈడ మనం అర్థం చేసుకోవాలి. కొట్టి పేరు చెప్పించుకున్నాడు, చెయ్యి పెట్టి ప్రమాణం చేశాడు. మనిషి మనిషికి ప్రమాణం చేస్తాడు, నెరవేరుస్తాడు. దేవుడు మనిషికి ప్రమాణం చేస్తాడు, నెరవేరుస్తాడు. మనిషి దేవునికి ప్రమాణం చేస్తాడు, నెరవేర్చాడు. అయితే ఇక్కడ మనము చూడగలిగితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు కొట్టి పేరు చెప్పించుకున్నాడు, చెయ్యి పెట్టి ప్రమాణం చేశాడు, నేను ఆశీర్వదిస్తానని. యాకోబు ఇశ్రాయేలుకు మూలపురుషుడు, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రాత్రంతా కూడా యాకోబు కనిపెట్టి ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. అందుకే మగసిరి కలిగిన వాడు. మగ అంటే
రోషం. మగ అంటే పౌరుషం. రాత్రంతా కూడా పౌరుషంగా రోషంగా ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ప్రార్థించడంలో రోషము కలిగిన దానిగా ఉండాలి, పౌరుషం కలిగిన వాడుగా ఉండాలి. ఏదో 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, లేకపోతే తెల్లవారితో నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు నీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఉంటుంది, దాంట్లో ఉండే చిన్న బిడ్డ చదివేయడము, ఆడే కళ్ళు మూసుకొని సోదరు ఆమెనైనా వెళ్ళిపోవడం, ఇదంతా నామకార్థ క్రైస్తవులు చేసే పనులు ఇవన్నీ కూడా. ఇది ఎప్పుడు కూడా నీ జీవితంలో ఇలాంటివి చేయొద్దు. కొంత సమయాన్ని దేవునికి కేటాయించేసేయి. ప్రార్థనకి సమయం పెట్టుకోవద్దు. ఎంతసేపు అయినా కానీ ఆలోచించు. సంఘాల్లో కూడా నీవు చూడు. నేను చాలా సంఘాల్లో పిలిచేటప్పుడు బయట దేశాల్లో కానీ ఇక్కడ కానీ కాక నేను నా ముందే ఎన్నో కళ్ళారు జరిగాయి. దైవ సేవకుడు ఎక్కడైనా వాక్యం చెప్పి 5 నిమిషాలు పొడిగించాడు అనుకో, కొంతమంది వాచ్ చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ధైర్యం ఏంటంటే, పాస్టర్ గారు టైం అయిపోయింది నిలిపేసేయండి. వీళ్ళంతా సైతాన్ బిడ్డలు. వీళ్ళు ఎవరు బిడ్డలు? సైతాన్ బిడ్డలు వీళ్ళు. వాక్యానికి ఆటంకం, సేవకునికి ఆటంకం. ఎప్పుడు కానీ సంఘ వ్యవస్థను మనిషిగా మన చేతులకు తీసుకుని నడిపించకూడదు. ఎవరు సంఘానికి శిరస్సు? ఎవరు చెప్పండి, నాతో పాటు చెప్పండి. సంఘమునకు, అందరూ చెప్పాలి, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. ఇప్పుడు సంఘానికి తల అయినప్పుడు ఈ తల కిందంతా మొండెం ఉంటుంది. తల కాదని మొండెం బ్రతికి పనిచేస్తుందా? పని చేయదు. తల అనే క్రీస్తుని పక్కన పెట్టేసి నేనే తల అని అనుకుంటే ఇక చిట్ట చివరికి మీకు వాక్యం చెప్తాను, చూడండి. సామెతలు 30వ అధ్యాయం 19వ వచనం చూడండి మీరు. సామెతలు 30:19. త్వరగా. బండ మీద సర్పము జాడ. చాలు తల్లి. బండ మీద సర్పము యొక్క జాడ. దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి. బండ మీద సర్పము జాడ. అసలుకి బండేది, బండ మీద సర్పం ఏమి? ఆమె మీరు చదువుకోనండి. మత్తయి సువార్త 16:18 చూస్తే గాన పేతురును ప్రభువు చూచి, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడుతాను అని చెప్పాడు. అది 16:18 చదువుకోనండి. ఇక 1 కొరింథీ 10:4 చూస్తే గాన ఆ బండ యేసుక్రీస్తే అని మనకు 1 కొరింథీ 10:4 రాస్తాడు. ఇప్పుడు బండ మీద ఏది కట్టబడ్డది? మీరు సరిగా వినలేదు. ఇప్పుడు కూడా తిట్టుకుంటుంటారు, ఈ పాస్ట్గా నిలిపేస్తే సార్లు వెళ్ళిపోదామని ఉంటారు ఇప్పుడు కూడా. దయచేసి అలాంటి సాతాను ఆలోచన రానివద్దు. నువ్వు పోతే ఏం చేస్తావు? తింటావు, నిద్రపోతావు. అది ముఖ్యమా, లేకపోతే నీ జీవితాన్ని ఆత్మీయతలో బలపరిచి పరలోకానికి తీసుకెళ్ళి ఇది ముఖ్యమా నీకు? నాకు కమిటీ వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. నాకు అయ్యగారు మీరు ఎంతసేపు అయినా చెప్పండి అని చెప్పేశారు. వాళ్ళు వచ్చినప్పుడు చెప్పేశారు. వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో నేను చెప్తున్నా. లేకపోతే సంపూర్ణ రాత్రి అనుకోండి, తెల్లవారి వరకు ఇట్లే ఉన్నాం. మీకు వినే ఓపుకుంటే నేను ఇట్లే చెప్తూ ఉంటారు తెల్లవారి వరకు. ఇక్కడ బండ మీద సర్పము జాడ అంటే పేతురుతో ప్రభువు చెప్పినట్టుగా ఈ బండ మీద నా సంఘాన్ని కడుతా. ఆ బండ 1 కొరింథీ 10:4 యేసుక్రీస్తు. ఇప్పుడు బండనే క్రీస్తు మీద ఏది కట్టబడింది? చెప్పాలి, మీరు మౌనంగా ఉన్నారు, మీకు అర్థమవుతుందో లేదో. బండనే క్రీస్తు మీద ఏది కట్టబడ్డది? సంఘం. ఇప్పుడు బండ మీద దేని జాడు ఉంది? సర్పం. ఏది ఈ సర్పం? ఆదాము హవ్వను మోసం చేసింది. కాబట్టి బండనే క్రీస్తు మీద కట్టబడిన సంఘములో సర్పమైనటువంటి సాతానుడు ఉన్నాడు అని దాని అర్థం. లోకములో లేడు వాడు. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లోనికి వచ్చేసాడు, సంఘాల్లోనికి వచ్చేసాడు. సంఘాల్లోనికి ఎందుకు వచ్చాడు? పోనీ యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ ఉందని మీరు నమ్ముతున్నారా? 2వ రాకడలో ప్రభు దేనికోసం వస్తాడు? కేవలం సంఘం కోసం. సంఘము వెలుపట ఉన్నటువంటి చెత్త కోసం వస్తాడా దేవుడు? వస్తాడా? చెప్పండి, వస్తాడా? రాడు. సంఘము యొక్క వెలుపట లోకం ఉంది. దేవుడు లోకం కోసం రాలేదు. ఆయన నారీమణి అని పిలువబడుచున్నటువంటి కేవలం తన సంఘం కోసమే దేవుడు వస్తాడు.
సంఘం ఉండేది దేవుని కోసం, దేవుడు ఉండేది సంఘం కోసం. రెండవ రాకడలో దేవుడు సంఘం కోసం వచ్చి సంఘాన్ని తీసుకు వెళ్ళిపోతాడని సైతానుకు తెలుసు. కాబట్టే ప్రభు యొక్క రాకడ గడియలో సంఘం అనేది ప్రభుని ఎదుర్కోనివ్వకుండా చేయటానికి సంఘంలో ఏం చేస్తున్నట్టే లోక చెత్తనంతా తెచ్చి సంఘాల్లో పెట్టేసి సంఘాన్ని లోకరీతిగా నడిపించేస్తూ ఉన్నాడు. మనుషుల ప్రమేయాలు ఎక్కువ ఉంటాయి సంఘాల్లో, దేవుని ప్రమేయం ఉండదు. అరే నేను చెప్పినట్లే, నా మాటే, దయచేసి నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు, సంఘములో దేవుడు ఒక బాధ్యత నీకు ఇచ్చాడు అంటే బాధ్యత కలిగిన నీవు సంఘ క్షేమాన్ని నువ్వు కోరితే నీ కుటుంబ క్షేమాన్ని దేవుడు కోరుతాడు. సంఘ క్షేమాన్ని నువ్వు కోరితే నీ గర్భాన పుట్టిన నీ పిల్లల క్షేమాన్ని దేవుడు కోరుతాడు. సంఘాలు ఎక్కడ చూసినా ఇప్పుడు ఏమైపోయాయంటే పూర్తిగా రాజకీయమైపోయాయి. ఒక అన్యుడు నాతో అంటాడు, పాస్టర్ గారు మీరు బాధపడకండి, ఒక మాట చెబుతాను, రాజకీయం నేర్చుకోవాలంటే క్రైస్తవ సంఘాలకు వెళ్తే నేర్చుకోవచ్చయ్యా. ఆ మాట విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఒక అన్యుడు ఆ మాట. దేవుడు నీకు ఇచ్చిన సంఘం ఒక నారీమణిగా ప్రయాణం చేసేటప్పుడు అది నారీమణిగానే సాగిపోని. మన సంఘ వ్యవస్థలో దేవుని యొక్క రాకడ గడియలో యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కోనివ్వకుండా అయోగ్యపరిచేటువంటి కార్యాలు ఏవైనా జరిగేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా వాటన్నిటిని కూడా మనం ఎదుర్కొని సంఘం అనేది చక్కగా దేవునిలో సాగిపోవటానికి సహకరించే వ్యక్తులుగా ఉండాలి. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీ జీవితంలో ఈ మోకాళ్ళ అనుభవం ప్రార్థన జీవితంతో సంఘానికి భిన్నమైనటువంటి సాధనలు ఎన్ని తెచ్చిపెట్టినా ప్రార్థనతో వాటిని జయించుకుంటూ సంఘాన్ని కాపాడేటువంటి బాధ్యత నీదై ఉంటూ ఉన్నది. పౌలు ఏమన్నాడు కొరింథీ సంఘంతో తెలుసా? కొరింథీ సంఘాన్ని నువ్వు కన్యకవు, నీవు ఒకే పురుషుడైన క్రీస్తుకు నేను నిన్ను ప్రదానం చేసేసాను. అయితే నాకు ఒక భయం ఉంది. ఏమిటి అంటే ఆదాము హవ్వను మోసం చేసినటువంటి సాతానుడు ఎక్కడైనా క్రీస్తు యేసు ఎడల ఉన్న సరళత నుంచి మిమ్మల్ని తప్పించేస్తాడేమో నేను భయపడుతున్నాను. పౌలు భయపడుతున్నాడు. ఈరోజు సంఘాల్లో ఉండేటువంటి సేవకులైనా పెద్దలైనా సభ్యులైనా భయపడాలి. ఆదాము హవ్వను మోసం చేసిన సర్పమైన సాతానుడు ఎక్కడైనా మా సంఘములోనికి వచ్చి ఒకే పురుషుడైన క్రీస్తుకు కన్యకగా పిలువబడుతున్న మేము ఆయనకు ప్రదానం చేయబడి సొంతమైపోయాం. వాడు ఎక్కడైనా కానీ మమ్మలను ప్రదానము చేయబడిన క్రీస్తు నుండి వేరు చేయగలుగుతాడేమో, అటువంటి జరగకుండా ఉండాలనే భయాన్ని సంఘంలో ఉండే వ్యక్తులంతా కలిగి మనల్ని మనం కాపాడుకుంటూ మన సంఘాన్ని కూడా కాపాడుకుంటూ మనం ముందుకు నడిపించుకున్న వ్యక్తులమైతే అది ఒక చక్కని వధువు సంఘంగా కాగలుగుతుంది. వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇటువంటి రీతిలో మన జీవిత విధానం అనేది సాగిపోవాలి. అందుకే 1000 మూరలలో మోకాళ్ళ లోతు, ఆ 1000 సంవత్సరములలో మోకాళ్లకు సంబంధించిన వ్యక్తి అబ్రహాము ప్రార్థనా జీవితం. నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎందుకు అంటే నీ కళ్ళ ఎదుట పాపము ద్వారా ఆత్మీయతలో నశించిపోయేటువంటి వ్యక్తుల రక్షణార్థమై మనిషికి దేవునికి ఎంత దూరమై మధ్య ఖాళీ స్థలం ఉందో అక్కడ నీవు నిలబడి నశించిపోయే వ్యక్తుల కోసం నువ్వు ప్రార్థించే ఒక వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ అనుభవం మనకుంటే తప్పనిసరిగా నీకు తెలియకుండానే అనేక మంది వ్యక్తులు ఒక ప్రవాహములాగా ఆలయానికి రావడం జరుగుతుంది. దాని వెనుక ఏమిటి అంటే నీవు చేసినటువంటి ప్రార్థన.